నాయకులకు బీపీ వచ్చింది, ఏపీ వణికింది, గుంటూరు దద్దరిల్లింది, విజయవాడ భగ్గుమంది. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా తగ్గేదేలే అంటూ రణం కొనసాగింది. అంబటి రాంబాబు అసభ్యకరమైన మాటలతోటి ఏపీ సీఎం చంద్రబాబును అవమానించారంటూ టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసాన్ని ముట్టడించారు. టీడీపీ యాక్షన్కు వైసీపీ నుంచి కూడా సేమ్ రియాక్షన్ రావడంతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది. మధ్యాహ్నం మొదలైన విధ్వంసం రాత్రి వరకు సీన్ టు సీన్. ఇప్పుడు చూద్దాం. సీన్ 1 గోరంట్ల జంక్షన్. ఆగని ఆవేశం. అడ్డుపడ్డ తగ్గని ఆగ్రహం. డౌన్ డౌన్ నినాదం. అయినా తగ్గని బీపీ. కళ్ళప్పగించి చూసే ఏపీ. సీన్ 2 అంబటి నివాసం. గుంటూరు భవానీపురం దద్దరిల్లింది. ముందు మహిళాలోకం లేచింది, ఆ తర్వాత పురుష ప్రపంచం కదిలింది. తప్పంటూ చెప్పు. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకింతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. తప్పేంటో చెప్పు. రాయి రప్ప ఏకమైంది. మేము కేవలం క్షమాపణలు తెప్పించుకోవడానికి వస్తే నీ ఆకు రౌడీల చేత అద్దాలు ఇసిరేచ్చి రాళ్ళు ఇసిరేస్తావు మా మీద. నువ్వు రా, బయటిరా. ఆ పార్టీ ఈ పార్టీ రప్ప రప్ప. దూసుకొచ్చే కార్యకర్త ఆవేశం. కుండీలు పగిలే. కార్ల అద్దాలు పగిలే. క్షణాల్లో విధ్వంసమే జరిగే. 1 2 3 3 కార్ల ముందు వెనుక బాక్సులు బద్దాల్. బ్లడ్ బాయిల్ కావడం అంటే ఇదేనా? రప్పా రప్పా సీన్లంటే ఇవేనా? మాట అదుపు తప్పితే, ఆగ్రహం పెళ్ళుబికితే, కార్యకర్త ఆవేశపడితే సీన్ సితారే అన్నట్టుగా సీన్లు. ఇంట్లో పూలకుండీలు, ఆఫీసులో టేబుళ్లు, ఫ్యాన్లు, కనిపించినవి కనిపించినట్లే ఖల్లాస్. అయినా సగటు కార్యకర్త ఆవేశం తగ్గట్లే. రణమా శరణమా అంటూ ఊగిపోయే. అంబటి మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చే. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన విధ్వంస పర్వం అన్స్టాపబుల్ గా సాగింది. సీన్ 3 దిష్టిబొమ్మ, చెప్పుల దండ, దహనం, ఆగ్రహం. సీన్ 4 ఫ్యాన్స్ ఇక్కడ వెయిటింగ్. సారీ చెబుతారా మరోసారి? ఆందోళన. గుంటూరుతోనే ఆగలేది రచ్చ. ఏపీ వ్యాప్తంగా అంటుకునే మంట. అనంతపురంలో, మడకసిర ఏరియాలో ఎక్కడ చూసినా, ఏ టీడీపీ కార్యకర్త నోట విన్నా ఒక్కటే నినాదం. అంబటి డౌన్ డౌన్.